వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది నానుడి. అయితే ఇది అన్ని రకాల చెట్లకు వర్తించదని కోనోకార్పస్ వృక్షాలు రుజువు చేస్తున్నాయి. ఈ చెట్లు మానవ మనుగడకు పర్యావరణానికి హాని కలిగిస్తాయంటే ఆశ్చర్యం కాదు. ఇటీవల వరకు విస్తృతంగా పెంచిన కోనోకార్పస్ చెట్ల వలన పర్యావరణం, జీవ వైవిధ్యానికి, మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని పర్యావరణవేత్తలు, వృక్షశాస్త్రవేత్తలు తేల్చారు. ఒకప్పుడు నగరాలకు, పట్టణాలకు, ప్రస్తుతం పల్లెల్లో కూడా విస్తారంగా పెంచుతున్న కోనోకార్పస్ చెట్లతో ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు తేల్చి చెప్పారు. పచ్చగా, ఏపుగా, అందంగా, తొందరగా పెరిగే లక్షణాలు ఉండటంతో ప్రభుత్వం రోడ్ల వెంబడి డివైడర్ల మధ్యలో ఈ చెట్లను విస్తృతంగా పెంచింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పెంచుతున్నారు. త్వరగా పెరిగే స్వభావం ఉండటంతో నగరాలు, పట్టణాల్లో ఈ మొక్కలకే ప్రాధాన్యమిస్తున్నారు. పచ్చదనం సుందరీకరణలో భాగంగా మున్సిపాలిటీల్లో ఈ మొక్కలను విస్తృతంగా పెంచుతున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన కోనోకార్పస్ చెట్ల పెంపకం గత కొంతకాలంగా పల్లెలకు కూడా విస్తరించింది. పార్కులు, గృహాల్లో, విద్యా సంస్థల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ వీటిని పెంచుతున్నారు. ఈ చెట్ల నుండి వెలువడే పుప్పొడి వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు భూమిలోని కేబుళ్లు, తాగునీరు, డ్రైనేజీ పైపులు ధ్వంసమవుతున్నాయని తేలింది. ఈ మొక్కతో కీటకాలకు, పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదని తేలింది. వీటిపై పక్షులు గూళ్లు కట్టవని, ఏ జంతువు దీని ఆకులు తినవని పరిశోధనలో గుర్తించారు. పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలు మాత్రం కలుగచేస్తుందని వృక్ష శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పరిస్థితిలో ప్రమాదకరమైన కోనోకార్పస్ చెట్లను తొలగించడం తక్షణావసరంగా ఉంది. కోనోకార్పస్ మొక్క నిటారుగా, ఏపుగా పెరిగి అన్ని కాలాల్లో పచ్చదనం కళకళలాడుతుంది. అయితే ఈ చెట్టు తన దుష్ప్రభావాలతో ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. ఈ చెట్ల పెంపకం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని గుర్తించారు. ఈ చెట్ల కాయల నుండి వెలువడే పుప్పొడి ద్వారా ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నట్లు వృక్ష శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీంతో కోనోకార్పస్ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్ష శాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. తెనాలి పట్టణంలో కూడా కోనోకార్పస్ మొక్కలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయని, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి, అలాగే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పట్టణంలో కోనోకార్పస్ మొక్కలు తొలగించే విధంగా చూస్తామని ది తెనాలి పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం తెలిపింది. వీటి ప్రభావం అక్టోబర్ నుండి ఎక్కువగా ఉంటుందని, ఆలోపు కనుక వీటిని తొలగించినట్లయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. తెనాల్లో ఈ కోనోకార్పస్ మొక్కలు అనేవి విపరీతంగా ఉన్నాయి. నాకు తెలిసి 2000 మొక్కల పైనే ఉన్నాయి. కొంతమంది అయితే వీటి యొక్క చెడు తెలియపోవటం మూలకాన ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు. అలానే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఈ మొక్క పెడుతున్నారు. దీని యొక్క విశిష్టత ఏంటంటే చాలా త్వరగా, చాలా గుమ్మడిగా పెరుగుతుందన్నమాట, ఒత్తుగా. అందుమూలకాన ఇది బాగా పెంచుతున్నారు. కానీ దీని మూలకాన ఆస్తమా, అలానే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇది ఎప్పటి నుంచో అందరికీ తెలుసు. అందుకే ఈ మొక్కని ఇంగ్లీష్లో డెవిల్ మొక్క అంటారనమాట. ఒక దెయ్యం లాంటిది ఆ మొక్క. పెట్టుకుంటే కనుక దెయ్యానికి ఎంత భయపడాలో దీన్ని చూసి కూడా అంతే భయపడాల్సి వస్తుంది. ఈ మొక్కని ఉంచకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినాక ప్రజల్లో బాగా వ్యాప్తి చెందింది. తెనాల్లో ఈ మొక్కలు మొత్తం తీసే విధంగా
మా పట్టణాభివృద్ధి సంఘం తరపున అవసరమైతే కలెక్టర్ గారికి, మన మినిస్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ కూడా మా సంఘం తరపున పిటిషన్ ఇచ్చి ఈ మొక్కలు లేకుండా మాత్రం మేము చూస్తాము. ఒకవేళ మొక్కలు ఉన్నా కూడా ఈ అక్టోబర్ లోపు ఆ మొక్కలు కనుక మనం కొట్టేస్తే దాని యొక్క పుప్పడి బయటికి రాదు, ఆస్మా రాదు. కాబట్టి వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు, సంబంధిత అధికారులు ఈ మొక్కలు తొలగించవలసిందిగా తెనాలి పట్టణంలో మరి ఈ కోనోకార్పస్ చెట్లు చూస్తున్నారు కదా, ఇవి చాలా చాలా డేంజర్ అని చెప్పింది ఎవరు తెలుసా? సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కాకినాడలో మరి ఇటువంటి చెట్లు చాలా ఉన్నాయి, వెంటనే వాటిని తీసేయమని ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం అక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే వాటిని తీసేయించాల్సిందిగా ఆర్డర్లు జారీ చేసినట్టు తెలిసింది. దీనివలన ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆస్తమా దీని గాలి పీల్చడం వలన ఆస్తమా అనేది విపరీతంగా పెరిగిపోతుందంట. ఆల్రెడీ ఆస్తమా మరి ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ చెట్లు తొలగించాల్సిందిగా కోరుతున్నాం. మనం చూస్తుంటే మన తెనాలి మున్సిపాలిటీలో ప్రతి డివైడర్ దగ్గర మీరు చూస్తున్నారు ఈ మొక్కలు పెట్టేశారు. అవి మన ప్రజానీకానికి ఎంత చేడు చేస్తున్నాయో ఆలోచించాలి. మరి ఇక్కడ ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు కూడా ఎంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అర్జెంటుగా మున్సిపాలిటీ వాళ్ళు స్పందించి, ఇంకా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీటిని తీసేయాల్సిందిగా కోరుతున్నాం. కీర్తిశేషులు ఓలేటి చిన్నసాంబయ్య సామ్రాజ్యం జ్ఞాపకార్థం పట్టణ రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ డైరెక్టర్ ఓలేటి శివాజీ సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓలేటి శివాజీ మాట్లాడుతూ తన తండ్రి కీర్తిశేషులు ఓలేటి చిన్నసాంబయ్య 12వ వర్ధంతి సందర్భంగా నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనంపూడి శివలింగేశ్వర ప్రసాద్, ధర్మరాజుల శ్రీనివాసరావు, షేక్ మీరావలి, ధర్మరాజుల సాయిబాబు, పఠాన్ బడే, ధర్నికోట మల్లికార్జునరావు, ఎడారి రాంబాబు, మునిపల్లి వంశీ, శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా తండ్రి గారు అయిన ఓలేటి చిన్నసాంబయ్య గారు 12వ వర్ధంతి సందర్భంగా శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీలో మాజీ కనకదుర్గ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా చేశారు. వీరు మా గ్రామంలో, ఎల్వరు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వారికి ఆత్మకి శాంతి చేకూర్చాలని తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పులూరు మండలం ఎలవరు గ్రామానికి చెందిన ఓలేటి చిన్నసాంబయ్య గారు 12వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఓలేటి శివాజీ గారు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని, వారి తండ్రి జ్ఞాపకార్థం ఇంకెన్నో మిగిలిన సంఘంలో ఇంకెన్నో కార్యక్రమాలు చేపడితే చాలా అందరూ సంతోషపడతారని చెప్పి ఆశిస్తున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతున్న కోనోకార్పస్. మా న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం అన్నా నెరవేర్చాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.